ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనం అందరము కూడి ఆయన సన్నిధికి మనం కూడి వచ్చి ఉన్నాము కనుక అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలని, మరి ఆయన యొక్క సన్నిధి మనం అనుభవించినట్లుగా దేవునితో మనం కలిసి ఆయన సహవాసంలో మనము ఆయన సేవించడానికి కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి యొక్క ఈ కూడికను ప్రారంభంలో ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకే స్తుతులు చెల్లిస్తున్నా, నీ సన్నిధికి వస్తూ వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అన్ని నామముల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు నామం బట్టి నీ పాదముల దగ్గరికి వస్తూ నీకు వందనము చెల్లిస్తున్నా. గొప్ప దేవుడు మా తండ్రి, సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయినటువంటి మా తండ్రి, నమ్మదగిన దేవుడు ప్రభా, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నవాడు ప్రభా, యుగ యుగములు కూడా ఒకటే రీతిగా ఉండేవాడు కనుక నీకే స్తుతులు ఘనత మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. మా కొరకై ప్రభా కలవరి శిలువలో చూపిన ప్రేమను, నీ మరణ పునరుద్ధానమును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి నీ జనాంగముగా, నీ సొత్తుగా, నీ ప్రజగా మమ్మల్ని చేసుకుని సన్నిధికి నడిపించిన గొప్ప దేవుడు నీకు స్తోత్రాలు తండ్రి. దయగలిగిన గొప్ప దేవా, నీ సన్నిధి కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని స్వాధీనంలో ఉంచుకొని మీరు మాట్లాడవాలని, నీ స్వరం వినిపించవాలని, వినగలిగిన చెవులు గ్రహించే హృదయమును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మీరు సహాయం చేయవాలని, ఈ కోరికలు మీరు ఆశీర్వదించవని, సమస్త అంధకార శక్తులందరినీ విజయం ఇచ్చి ప్రభా నీ బలం ఇచ్చి, నీ శక్తినిచ్చి, జ్ఞానం ఇచ్చి, తెలివినిచ్చి నీ ప్రభుత్వం నింపి దీవించవలని నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనమందరం కలిసి కొద్ది నిమిషాల పాటల ద్వారా యేసుని మనం మహిమపరుద్దాం. మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఆయన ఆరాధిద్దాం, ఆయన మహిమపరుద్దాం. మన చప్పట్లు కొడుతూ మన స్వరాలను విప్పి హృదయపూర్వకమైన అర్థంలో యేసయ్యకి అర్పిద్దాం. పాటల ద్వారా యేసయ్యను స్తుతించి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. మనకందరికి వచ్చిన పాట హోసన్న పాట నుంచి పాడుకుందాం. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరిచిన నా యేసయ్య అంటే పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం, ఆయన ఆరాధిద్దాం. రాజ
మనకందరికి వచ్చిన పాట ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన శివుడానికి స్తోత్రం అంటూ మనల్ని ఆదరించి ఈ ఆపత్కాలములన్నిటిలో మనం నడిపిస్తున్న యేసయ్యకి మనం ఏమి ఇవ్వగలం? ఈ పాట పాడుతూ దేవుని మహిమపరుస్తాం. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యలో. ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యలో. మచ్చిక గల చోట్ల కరుణ చేసితివే, జీవజలములు త్రాగనిచ్చితివే. మచ్చిక గల చోట్ల కరుణ చేసితివే, జీవజలములు త్రాగనిచ్చితివే. నా ప్రాణమునకు సేదనిచ్చితివే, నా ప్రాణమునకు సేదనిచ్చితివే. నీతియు శాంతియు నాకిచ్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యలో. ఆపత్కాలములన్నిటిలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యలో. గాఢాంధకారపు లోయల నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయల నేను సంచరించిన దేనికి భయపడను. నీదుడు కర్రయు నీ దండమును, నీదుడు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. అనుదినం అనుక్షణం కాపాడునే.
లేచి నిలబడి కొద్ది నిమిషాలు యేసయ్య పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ఆయనని స్తుతిద్దాం. ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చాము. ఒక శ్రేష్టమైన బలిని, ఒక శ్రేష్టమైన అర్పణను యేసయ్యకు అర్పించు. నీవున్న స్థలంలోనే లేచి నిలబడి భయంతో వణుకుతో ఆయనను ఆరాధించు. నీవున్న స్థలంలోనే రెండు చేతులెత్తి ఆయనను ఆరాధించు. సహోదరుడు సహోదరి, ఆపత్కాలములన్నిటిలో నిన్ను ఆదరిస్తున్న అక్షయునికి ఏమీ ఇవ్వగలదు? రెండు చేతులెత్తి ఆయన ఆపత్కాలములో ఆదరిస్తున్న దేవా నీకు వందనాలను ఇచ్చు. ఈ భయంకరమైన స్థితిలో, రోజు రోజుకి భయంకరమైన స్థితిలో మనం వెళ్తాము. దినదినము భయంకరమైన వార్తలు మనం వింటున్నాం. దినదినము భయంకరమైన శోధనలో మనం వెళ్తున్నాం సహోదర సహోదరులు. కానీ ఆపత్కాలములన్నిటిలో నిన్ను ఆదరిస్తున్న యేసుకు ఏమీ గాఢాంధకారపు లోయలో వెళ్ళిన, గాఢాంధకారపు లోయలో సంచరించిన నువ్వు దేనికి భయపడు? ఎందుకంటే నీ దుడ్డు కర్రయు, మన దుడ్డు కర్ర, మన దండము ఆయనే. అనుదినము మనల్ని కాచి కాపాడుతున్న యేసయ్య ఏమీ ఇవ్వగలదు సహోదరుడు సహోదరి? రెండు చేతులెత్తి విరిగి నలిగిన హృదయంతో ఆయన స్తుతించు. విరిగి నలిగిన మనస్సుతో ఆయన ఆరాధించు. కొద్ది నిమిషం యేసయ్య ఆపత్కాలములన్నిటిలో మమ్మల్ని ఆదరిస్తూ, ఆపత్కాలములన్నిటిలోనైనా భయంకరమైన దినాలలో, ఈ ఆపత్కాలంలోనైనా మాకు వేరే ఆశ్రయము లేదు, మాకు వేరే ఆధారము లేదయ్యా. మీరు తప్ప మాకు వేరే ఆధారం లేదు. రెండు చేతులు కొద్ది నిమిషాలు ఆయన స్తుతించు సహోదరుడు. కొద్ది నిమిషాలు నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ఆయన ఆరాధించు. కొద్ది నిమిషాలు ఆయన స్తుతించు. కొద్ది నిమిషాలు ఆయన స్తుతించు. నోడు విని ఉన్న స్థలంలోనే ఆయన స్తుతించు. కొద్ది నిమిషాలు ఆయన స్తుతించు సహోదర సహోదరి. పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ఆయన స్తుతించు.
బుడగలాంటిది నీ జీవితం, గడ్డి పువ్వులాంటిది నీ యవ్వనం. అది గుడవైనా అధముడవైనా ఆయన ప్రేమ కోరిపుడైనా. అది గుడవైనా అధముడవైనా ఆయన ప్రేమ కోరిపుడైనా. నీ కాలం కృపకాలం తరిగిపోతుంది, నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది. నీ కాలం కృపకాలం తరిగిపోతుంది, నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది. నీవే 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 కావాలి ప్రభువుకు. నీవే నీవే చేయాలి ప్రభువును. నీవే నీవే కావాలి ప్రభువుకు. నీవే నీవే చేయాలి ప్రభువును. రెండు చేతులు ఆయనను స్తుతించుదాం. యేసేపు ఏమీ అక్కర్లేదు కానీ ఆయన స్వరూపంతో చేసిన నీవు ఆయన కావాలి, నీవు ఆయన కావాలని ఆయన కోరుకున్నాడు. సహోదరుడు, ఒక్కసారి ఆయన వైపు తిరుగుతా. భయంకరమైన లోకంలో మనం ఉంటున్నాం. ఈ కృపకాలం జరిగిపోతుంది. మరణము ధర్మకొస్తున్న దినాలలో మనం ఉంటున్నాం. మరణము ఏ కోణాల నుంచి వస్తుందో తెలియని దినాలలో మనం ఉంటున్నాము. ఒక్కసారి యేసు నీవే కావాలి నాయనా, నీ సన్నిధి నాకు కావాలి యేసయ్యా, నీవే కావాలి యేసయ్యా. నాకు ఈ లోకంలో ఏ ఆధారం లేదయ్యా. నీవు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు. నీకు వందనాలు యేసయ్యా. కొద్ది నిమిషాలు స్తుతించి సహోదరుడు, నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్న యేసు ఏమేమో. ఈ లోకం వైపు చూస్తే నీకు నెమ్మది లేదు, ఈ లోకంలో ఏది చూసినా నీకు శాంతి లేదు. సహోదరుడు, యేసయ్యను చూడు, యేసయ్యను కోరుకో. మన జీవితము నీటి బుడగలాంటిది, నీటి బుడగలాంటిది మన జీవితము. ఒక్క క్షణంలో ఉంది ఆరిపోయి ఆవిరి పడిపోయి జీవితం మనది. రెండు చేతులు ఎత్తి ఆయన స్తుతించు. ఈ మంచి తరుణాన్ని ఆయన నీకు ఇచ్చినందుకు ఆయన స్తుతించు. ఏ యోగ్యత లేని నాకు యేసయ్యా, గొప్ప దేవా, ఈ మంచి తరుణాన్ని ఇచ్చావు, నీకు వందనాలు. రెండు చేతులు ఆయన మహిమా ఘనతా నీకే యుగ యుగములు కలుగును దేవా. స్తుతియు మహిమా ఘనతా నీకే యుగ యుగములు కలుగును దేవా. పరమందు దూతలతో పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో కొనియాడు
అర్హత మాకు ఇచ్చారు. ఈ లోకంలో ఎటు చూసినా మాకు ఆదరణ లేదయ్యా, ఎటు చూసినా మాకు నెమ్మది లేదయ్యా. నీ సరిహద్దులలోనే మాకు నెమ్మది, నీ సరిహద్దులోనే మాకు శాంతి యేసయ్యా. ఆయన నీ సన్నిధిలోకి వచ్చినాం, నీ సన్నిధిలోకి మేము వచ్చినాం నిన్ను ఆరాధించాలని, నిన్ను మహిమపరచాలని. ఆయన పరిశుద్ధ దినమున నాయన పరిశుద్ధంగా నిన్ను స్తుతిస్తున్నాం. భయంకరమైన ఈ లోకంలో నాయన ఎప్పుడు ఏమి సంభవించినో తెలియని విధాలుగా మేము ఉంటుండగా మమ్మల్ని ప్రత్యేకపరిచి ఆపత్కాలన్నిటిలో మమ్మల్ని ఆదరిస్తున్న దేవానికి వందనాలు. ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోగలరు, ఎలా నేను వర్ణించగలము, ఈ ప్రేమ ఎలా వివరించగలరు. ఈ మంచి తరుణంలో మీరు మాకు ఇచ్చిన పాటల ద్వారా నేను స్తుతించినాం, స్తుతి ఆరాధన మీకు స్తుతి అర్పించినాం నాయన. ప్రతి ఒక్క నైవేద్యం మీరు స్వీకరించినందుకు నీకు వందనాలు. ఈ ఉదయకాలం నైవేద్యం మీరు స్వీకరించారు, ఈ ఉదయకాలం స్తోత్ర బలిని మీరు స్వీకరించారు, నీకు వందనాలు. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించినందుకు నీకు వందనాలు ఆయన. మీరు ఆదరించి ఆయన మమ్మల్ని నడిపిస్తున్న అక్షయుడానికి వందనాలు ఆయన. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచిన ఆయన ఈ భయంకరమైన స్థితిలో ఆయన ఆయన విశ్వాస జీవితంలో నాయన ఆగిపోకుండా నిరంతరమునైనా ఈ సన్నిధిలో సాగే కృపను మాకు దయచేయమని నాయన నీకే వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని సంపూర్ణంగా నీ చేతికి సమర్పించుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభువులు అర్పించుకుంటూ మమ్మల్ని మేము నేలమట్టుకు తగ్గించుకుంటూ కేవలం నమ్మించేస్తున్నాయన నీకే మహిమ ఘనత ప్రభువులు అర్పించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం కరుణగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన మధ్యలో ఉండి మనము ఆయన ఆరాధించి ఆయన ఘనపరచుటకై దేవుడు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. దేవదూతల చేత ఆరాధించబడినటువంటి దేవుడు భూలోకంలో ఉన్నటువంటి ఆయన రక్తంలో విమోచించబడిన జనాంగముగా, ఆయన ప్రజలుగా ఆయన సన్నిధి చేరి ఆయన ఆరాధించుటకు ఇంతవరకు పాటల ద్వారా ఆయన స్తుతించి ఘనపరిచినాము. ఇప్పుడు దేవుని వాక్యంలో నుండి ఒక మాట చదువుకొని మనం ఆరాధన చేద్దాం. కీర్తన గ్రంథము 118వ కీర్తన 28, 29 వచనాల్లో నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచుదును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మన జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి మనం ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నాం, ఏ ఉద్దేశము, ఏ ఆలోచన, ఏ తలంపుతో ఆయన ఆరాధిస్తూ ఉన్నాం అని మనం ఆలోచిస్తే దేవుని వాక్యము తేటగా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. అదేమనగా, నీవు నా దేవుడవు గనుక నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. ఈ విధముగా నీ సొంతముగా దేవుణ్ణి కలిగి ఉండి దేవుణ్ణి ఆరాధించడం అనేది ఈ గొప్ప ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. గనుక మన యొక్క మాటల్లో, మన యొక్క ఆరాధనలో, మన ప్రార్థనలో, మన విశ్వాసంలో ఏ విధంగా మనం విశ్వసించాలి అంటే, నీవు నా దేవుడు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతాను. దేవుడు చేసిన గొప్ప కార్యములను బట్టి ఇంతవరకు ఆయన కృపలో మనల్ని కాచి కాపాడి ఆయన సన్నిధిలో నిలబెట్టినందుకు, ఆయన మన పాపముల కొరకు కలవరిశిలో తన ప్రాణాన్ని అర్పించి మరణించి తిరిగి లేచి మనల్ని రక్షించిన ఆ గొప్ప దేవుణ్ణి
మన సొంతముగా మనం గ్రహించి ఆయన కలిగి ఉండి ఆయన కృతజ్ఞత చెల్లించడము, దేవుని సన్నిధిలో ఆదివారమున ఆయన సన్నిధికి వచ్చి మనము ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించడము అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. అంతేకాకుండా నీవు నా దేవుడు నిన్ను ఘనపరచదని, కృతజ్ఞత స్తుతులే కాకుండా ఆయన ఘనపరచాలి. ఆయన చేసిన కార్యములను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన గొప్ప ప్రేమను ఆయన తలంచుకొని ఆయన ఘనపరిచి ఆయన మహిమపరచాలి. రెండో మాట ఏమనంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచుచున్నది. దేవుడు దయగల దేవుడు, ఆయన కృప ఇంతలో ఆగిపోలేదు, కానీ ఆయన నిరంతరము నిలుచుచున్నది. అటువంటి కృపగల దేవుడు నా దేవుడు అయ్యాడు అని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఆయనను రక్షించినందుకు కృతజ్ఞత చెల్లించడము, నీకు ఎల్లప్పుడూ ఆయన కృప నీతో ఉండడానికి ఆయన ఏర్పరిచిందా, ఆయన కృపను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. కనుక మనం ఆయన సన్నిధిలో అట్టి మనసుతోటి, అట్టి హృదయముతోటి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, ఆయనను ఘనపరచడము, ఆయనను మహిమపరచడము అనేది మనం ఈ సమయంలో ఆయన సన్నిధిలో మనం మోకరించి, ఆయన సన్నిధిలో మోకరించి ఆయన స్తుతించి, ఆయన ఘనపరిచి, ఆయన మహిమపరిచి, ఆయన ఆరాధించి ఆయన స్తుతించుదాము. దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి మనమందరము కూడా మనం ఉన్న స్థలంలోనే మోకరించి మనం ఆయన స్తుతించి ఆరాధించుదాం. దేవుని స్తోత్రము కలుగునుగాక. దేవుని వాక్యము మన ఆత్మను దీవించునుగాక. ఆరాధన చేసుకుందాం. ఆకాశమాకాశము దాని క్రిందన్న ఆకాశము, ఆకాశమాకాశము దాని క్రిందన్న ఆకాశము, భూమి పైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును, భూమి పైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. స్తోత్రములు 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 తండ్రి, దేవానికి వందనము స్తోత్రములు చెల్లిస్తున్నాడు ఆయన. గొప్ప దేవానికి వందనము స్తోత్రములు తండ్రి. ఇంతవరకు ఆదుకున్నందుకు వందనము స్తోత్రం నాయన, ఇంతవరకు నీ కృప చూపినందుకు వందనము స్తోత్రం నాయన. దేవానికి వందనములు అయ్యా, లెక్కించుకున్నందుకు వందనములు తండ్రి నాయన. నన్ను రక్షించుకున్నందుకు వందనాలయ్యా, ఈ రక్షణ నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈ రక్షణ లేక ఎంతో మంది నశించిపోతున్నారు నాయన. నాకు మాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనములు తండ్రి. దేవా నన్ను ప్రేమించి నన్ను రక్షించిన నా తండ్రి నీకు వందనము తండ్రి. దేవా ఎంత గొప్ప రక్షణకు అనుగ్రహించారు. నేను నిన్ను వెతకలేదయ్యా, నన్ను వెతికారు తండ్రి. నేను నశించి నరకాన్ని సిద్ధపరచుండగా, పాతాళం సిద్ధపరచుండగా నన్ను ఆయన ప్రేమించి రక్షించి గొప్ప రక్షణకు అనుగ్రహించారు దేవా. అయ్యా ఈ రక్షణకు నేను ఏమి చెల్లించలేను. ఏ పట్టుదాన్ని, దుమ్ము తూలి పట్టుదాన్ని, చెత్త కుండి పట్టుదాన్ని, ఉట్టి
పనికి మాలనే చెప్తాను దేవా, నీకు వందనము స్తోత్రం నాయనా. అయ్యా, నా గొప్పతనాన్ని బట్టి రక్షించలేదు, నా మంచితనం బట్టి రక్షించలేదు. అయ్యా, నీకు వందనము స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. పాపినైనా నన్ను వెతికినందుకు వందనములు నాయనా. అయ్యా, లోకములు అడ్డు తెలుచుండగా విగ్రహాల్లో మునిగిన నన్ను దేవా నీ బిడ్డగా నీ సొత్తుగా చేసుకున్నందుకు వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మనం నిన్ను స్తుతించునా, నీ మహిమ గురించునా, మన అయిపోతే నిన్ను స్తుతించలేం దేవా. మన కాకుండా కాపాడారు, నిన్ను స్తుతించుటకు నన్ను బ్రతికించినందుకు వందనములు తండ్రి. అయ్యా, పొడిగించి ఆరోగ్యం ఇచ్చి ప్రభా, నీ పిల్లలతో నీ ప్రజలతో ప్రభా, సంఘములో నిన్ను స్తుతించుటకు ప్రభా నన్ను నిలబెట్టినందుకు వందనములు. ఇంతవరకు నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘములో ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడినందుకు వందనములు. శత్రు చేతుల నుండి, వారి నోటిలో నుండి నాయనా విడిపించారు దేవా, నీకు వందనములు. వాడు ఏమని చేసిన నిప్పుల్లో నీళ్ళలో పడవేస్తున్న శత్రువు నుండి విడిపించి గొప్ప చేసినందుకు వందనము. ప్రతి బిడ్డను కాపాడినందుకు వందనము స్తోత్రం తండ్రి. ఏకంగా నీ నామం గొప్ప చేసి ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనము స్తోత్రము. నా కొరకు మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినం తిరిగి వేసిన సజీవుడవు నిన్ను స్తుతించుటకు నన్ను రక్షించినందుకు వందనము తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేం లేదు దాన్ని ప్రభా. విరిగి నలిగి హృదయములు ఇష్టమైన పనులు చెప్పారు. విరిగి నలిగి నీ సన్నిధిలో నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నీకు వందనము తండ్రి. ఇంతవరకు నన్ను ఆదుకుని నాయనా నన్ను బ్రతికించినందుకు వందనాలు చెల్లిస్తుంది. ఈ క్షణం వరకు నాయన, ఈ గడియ వరకు నన్ను ఆదుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ నాయనా నిన్ను స్తుతించుటకు నన్ను నిలబెట్టినందుకు వందనములు. ఈ కొద్ది స్తుతి ఆరాధన తిరిగి రానైన యేసుక్రీస్తు నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామను బట్టి నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నేను ఘనపరుస్తున్నా. నీవు నా దేవుడు గనుక నీకు స్తోత్రాలు తండ్రి. నన్ను ప్రేమించి నన్ను రక్షించి నీ సన్నిధిలో నిలబెట్టుకొని నీ సొత్తుగా నీ యొక్క జనాంగముగా తండ్రి నీవు నీ కృప చేత నన్ను రక్షించిన కృప బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. జీవమగల తండ్రి, ఇంతవరకు నీవు చేసిన మేళ్లను బట్టి ఉపకారములను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మా తండ్రి, నీ యొక్క ప్రభా నీ కృప నిరంతరము నిలుచునని నువ్వు సెలవిచ్చిన మాటను బట్టి నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నా. నీ పరిపూర్ణతలో నీ కృప వెంబడి కృపను చూపించుచు నీ కరుణా కటాక్షము చేత నడిపించుచున్న గొప్ప దేవుడు నీకు స్తోత్రాలు. నీకే ఘనత మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. మరణ పునరుద్ధానమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. నీ రక్తంలో నాకు ఇచ్చిన విమోచన బట్టి నిన్ను స్తుతించి ఘనపరుస్తున్నాను. నా తండ్రిని ఇచ్చిన పరిచయం బట్టి సంఘం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఏ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నా. మరి సమయంలో మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఉంటుండగా దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకేమని ఎదురు చూద్దాం. దేవుని ఆరాధించాము, దేవుని ఘనపరిచినాము గనుక దేవుని సన్నిధిలో మనం ఉండి ఆయన యొక్క మాటలను మనము ధ్యానించుకొని ఆయన మాటల ప్రకారంగా జీవించడానికి మనము సిద్ధంగా ఉండాలి. దేవుడు మనకు ఏమై ఉన్నాడు, మనము దేవునికి ఏమై ఉన్నామో అనేది స్పష్టంగా మనము తెలుసుకోవడానికి దేవుడు ఈ దిన మన మధ్యలో మనతో మాట్లాడనై ఉంటున్నాడు. గనుక దేవుని సన్నిధి మనం అనుభవించుటకు మరి దేవుని వాక్యమును ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్ తెరిచి వాక్యమును చదువుతూ ఉండగా వాక్యమును చూసుకొని దాన్ని అనుసరించుటకు మీరు సిద్ధపడాలని, దేవుని సన్నిధిలో కూడి ఉన్నప్పుడు ఇటువడు తిరగకుండా మన సొంత పనులు చేయకుండా దేవుని సన్నిధిలో మందిరంలో ఏ విధంగా కూర్చుంటామో ఇంటి దగ్గర లేక ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ ఆయన సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం జాగ్రత్తగా వినాలని మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు నేను చదువుతూ ఉండగా మీరు వినండి.
రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు నేను చదువుతూ ఉండగా వినండి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించము, వారు అససోనాతామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా యందంతట ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవాని సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని యొక్క వాక్యములతో మాట్లాడునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానంలోనికి వెళ్దాం. మా తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు. చదువుకున్నటువంటి వాక్య భాగములో నుండి మా ప్రతి ఒక్కరికి బేతనీయ సంఘముగా కూడిన ప్రతి ఒక్కరిని దర్శించి అనేకులైనటువంటి వారిని మీరు దర్శించి నీ గొప్ప కార్యమును జరిగించాలని ప్రార్థన చేస్తున్నాం. నీవు మాకు ఏమై ఉన్నావు అని మేము తెలుసుకున్నట్టుకును, ఏ కార్యం మీరు మా కొరకు చేస్తూ ఉన్నారని, మేము చెయ్యవలసింది ఏమి చెయ్యాలి అని నీ జ్ఞానమును మాకు అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించి దీవించవలని నీ చేతికి మనం అప్పగించుకొనొచ్చు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఆయన స్వరం మనకు వినిపించడానికి కొరకు మనము ఆయన స్థలంలో వేచి ఉందాం. దేవుని యొక్క రాజ్యంలో అధికారిగా రాజ్యాన్ని ఏలుతున్నటువంటి యెహోషాపాతు యూదా రాజ్యమును ఏలుతూ ఆయన ఉండగా దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి సేవించి, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి గొప్ప రాజుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అతని గురించి దేవుడు ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే, చాలా మెత్తటి మనసు గలవాడు, చెప్పగానే వినేవాడు, దేవునికి భయపడేవాడు, దేవునికి లోపడేవాడు అని ఆయన గురించిన సాక్ష్యము బైబిల్ గ్రంథంలో మనము చూడగలుగుతాం. అటువంటి యొక్క గొప్ప యోధా రాజు అయినటువంటి యెహోషాపాతు మీదికి మరి ఇక్కడ చూసినప్పుడు శత్రువులు యుద్ధానికి బయలుదేరినారు. దేవి ఆశ్చర్యమైనటువంటి కార్యము, దేవునికి భయపడి దేవునికి లోపడుతున్నటువంటి భక్తుల మీదికి శత్రువులు యుద్ధానికి బయలుదేరారు. ఈయన రాజుగా ఒక్కడై ఉండగా, అతని రాజ్యంతో కలిసి రాజ్యంతో ఏలుతూ ఉండగా మిగతా రాజులు, 3 రాజులు బలము కలిగినటువంటి వారు బయలుదేరి యెహోషాపాతు మీదికి యుద్ధానికి వస్తున్నారు. యుద్ధానికి రాజులు వచ్చినప్పుడు మరి వీరు చేయవలసిన పని ఏం చెయ్యాలి అంటే, వీరు కూడా యుద్ధానికి సిద్ధం కావాలి. వీరు కూడా మరి సైన్యాన్ని సిద్ధపరచుకొని, దానికి కావలసిన ఆయుధాలు సిద్ధపరచుకొని వీరును యుద్ధం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ అలాంటి యుద్ధాలు జరుగుతున్నాయి. గనక వారు ఏకమై యుద్ధం చేస్తున్నారు. అదే విధంగా వీరు చేయవలసినటువంటి సమయంలో ఈ సంగతి ఒకరు చూసి ఈ రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా, 3 రాజుల యొక్క సైన్యంతో కూడా వచ్చి మనకు సమీపంలో దిగి ఉన్నారు, వాళ్ళు యుద్ధములకు సిద్ధంగా ఉన్నారు అని వచ్చి రాజుగారికి ఈ యొక్క కబురు చెప్పారు. రాజుగారు ఆ సంగతి వినగానే 3వ వచనంలో చూస్తూ ఉన్నారు ఏమిటంటే, అందుకు యెహోషాపాతు భయపడి. భయము అనేది రకరకాలుగా ఉంటుంది. భయం
ఎందుకంటే దేనికి భయపడాలి? భయపడడం అనేది రకరకాలు భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ యొక్క రాజుగారు భయపడింది ఏమిటంటే దేవునికి భయపడ్డాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని సన్నిధిలోనికి రావడానికి సిద్ధపడ్డాడు. కనుక ఈ రాజుగారు యుద్ధానికి సిద్ధపడలేదు, కానీ ఏమి సిద్ధపడ్డాడు అంటే ఉపవాస ప్రార్థన చేయడానికి కొరకు సిద్ధపడ్డాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులు ఏదైనా శ్రమ వస్తే, కష్టం వస్తే, బాధ వస్తే, ఏదైనా పరిస్థితుల్లో మనకు అడ్డంగా వచ్చినప్పుడు మనం ఏమీ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి సిద్ధపడుతూ ఉన్నామా? లేక మనుషుల సహాయము కొరకు ఇటువంటి పరుగులెట్టడానికి ఆలోచిస్తూ ఉన్నాం. గనక దేవుని వాక్యంలో చెప్పబడింది ఏమిటంటే మనుషుల సహాయము వ్యర్థం. కానీ దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు సహాయం చేసి దేవుడు అయి ఉన్నాడు. అందును బట్టి యెహోషాపాతు దేవుని ఎరిగిన వాడు గనుక, దేవుణ్ణి కలిగి ఉన్నాడు, దేవునికి భయపడేటువంటి ఒక వ్యక్తి గనుక ఆయన ఏం చేశాడంటే దేవునికి భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొనెను. గనుక దేవుని దగ్గరికి రావడానికి దేవుని బిడ్డలు నేర్చుకోవలసిన సత్యం ఇటువంటి పరిగెత్తడము కాదు, భయపడి పారిపోవడము కాదు, లేకుంటే ఎక్కడో వెళ్ళి ఎవరి చేతిలో ప్రార్థన చేయించుకోవాలని పారిపోవడము కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి తమ మనస్సు నిలుపుకోవడము. మనస్సు నిలుపుకోకపోతే మనం ఏం చేయలేము. మనసు ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో, మనసు ఎప్పుడైతే నిలబెట్టుకుంటామో ఏ కార్యమైనా మనం చేయగలం. అందును బట్టి దేవుని సన్నిధిలో మన మనసు ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం తలంచుకోవలసి ఉంటుంది. అందును బట్టి ఆయన మనస్సును నిలుపుకొని యూదాయన్నంతటా ఉపవాస దినము ఆచరింపవలనని ప్రకటన చేశాను. ఎంత గొప్ప మాట అనేది! వారు వచ్చి యుద్ధానికి నిలబడి ఉన్నారు అంటే వీరేం చేస్తున్నారు? ఇప్పుడు రాజుగారు చేస్తున్న పని ఏమిటంటే పట్టణం అంతటి లేక యూదా అంతటికి మరి ప్రకటన చేసిన ఏమిటంటే మీరందరూ కూడా వచ్చి ఇక్కడ ఉపవాస ప్రార్థన మనము చేయాలి. ఈ ఉపవాస ప్రార్థన మనము చేస్తే మనకు జయము కలుగుతూ ఉంది అని తెలుసుకున్నాడు. అందును బట్టి వారందరికీ ప్రకటన చేయగానే మరి ఆ పట్టణంలో ఉన్నవారు కానీ లేక యూదా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ, విశ్వాసులందరూ కూడా వాళ్ళు ఏమి చేశారు అంటే అక్కడికి అందరూ కూడి వచ్చేది అని చెప్పబడి ఉంది. కనుక యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చేది. యూదా పట్టణములలో నుండి, చుట్టుప్రక్కల ఉన్నటువంటి పట్టణాలలో నుండి ప్రజలందరూ కూడా, విశ్వాసులందరూ కూడా దేవుని సన్నిధికి కూడి వచ్చారు. ఎంత గొప్ప మాటను దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రాజుగారు ఏ మాట చెప్పుచూ ఉన్నారో ఆ మాట వారు జాగ్రత్తగా విన్నారు. ఎందుకంటే మన యొక్క రాజ్యం మీదకి శత్రువు వస్తూ ఉన్నాడు, శత్రువు వచ్చి ఉన్నాడు, శత్రువు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. గనుక మరి అతనితో యుద్ధము చేయాలంటే మనకు యుద్ధము చేయడానికి మనకు చేతనవుతుందా? గనుక ఎందుకంటే మనము యుద్ధము చేయడము కాదు, కానీ దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర మనం ఉపవాసం ఉండి దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుడు మనకు జయము కలుగజేస్తాడు, దేవుడు మనల్ని విడిపిస్తాడు అని తన యొక్క విశ్వాసమును కనుపరిచి తన మనసు నిలుపుకొని వారందరికీ ప్రకటన చేయగానే వారందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఊరికినే రాలేదు. యెహోవా యొద్ద విచారించుటకు పట్టణములన్నిటిలో నుండి కూడి వచ్చేది. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ప్రకటన చేస్తే మనం రాగలుగుతామా? ఏదైనా సమస్య మనకు ఉంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలని మనసు నిర్ణయించుకోగలమా? ఏదైనా ఇప్పుడు భయంకరమైనటువంటి పోరాటములు, మరి భూలోకములో ఎన్నో రకమైనటువంటి తెగుళ్ళు,
మరి సంచరిస్తూ ప్రజల మీదకి వస్తూ ప్రాణాలు తీస్తూ ఉంటే మనం ఏమి చెయ్యాలి? భయపడి పారిపోదామా? పారిపోవడం కాదండి. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనం నిర్ణయించుకొని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు గొప్ప కార్యం మన పక్షమును చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని దేవుడి వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. అందును బట్టి ఆ మాట వినగానే వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళందరూ కూడా రాగానే వారు చేస్తున్న ప్రార్థన చూడండి. 11వ వచనం మనం చదివినట్టయితే, మేము స్వతంత్రించుకునవలనని నీవు మాకు ఇచ్చిన ఈ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుడికై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యోపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చువా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను. వారు సంఘముగా సమాజంగా కూడి వాళ్ళు చేసిన ప్రార్థన ఏమిటంటే, మాకు బలం ఉన్నది, మనకు శక్తి ఉంది, మనకు మరి కావలసిన ఆయుధాలు ఉన్నాయి, వెళ్ళి యుద్ధం చేయగలము అని చెప్పలేదు. ఏం చెప్తున్నారంటే, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయడం మాకు శక్తి చాలదు అని దేవుని దగ్గర అడుగుతున్నారు. ప్రభువా, నీవే మా దిక్కు, నీవు తప్ప ఇంక మాకెవరు లేరు, మాకెవరు సహాయం చేసేవారు లేరు, మమ్మల్ని ఆదరించేవారు ఎవరు లేరు, మనం బలపరిచేవారు ఎవరు లేరు. ఈ బాధ నుంచి, ఈ శత్రువు యొక్క సమూహము నుండి, ఈ శత్రువు యొక్క పోరాటము నుండి, ఈ యుద్ధంలో నుండి తప్పించగలిగి రక్షించగలిగిన వారు మాకు ఎవరు లేరండి. గనక నీవే మా దిక్కు, నీవే మాకు సహాయకుడువు, నీవే మా తండ్రివి, నీవే మాకు సహాయము చేయవలనని దేవుని దగ్గర వారు కన్నీళ్లు విడిచి భారంతోనూ పట్టుదలతోనూ ఏకత్వంతో ఏక మనసుతోనూ దేవుని దగ్గర వారు ప్రార్థన చేయగానే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నుంచి దేవుని స్వరము వారికి వినబడుతున్నది. ఏమిటంటే 15వ వచనం మనము చదివినట్టయితే, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించను. ఎంత గొప్ప అది యొక్క సమాధానం. వారు ప్రార్థన చేశారు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు. ఈ రోజుల్లో అలాంటి విశ్వాసం గల విశ్వాసులు ఉన్నారా? మీరు కాకపోతే ఇంకొకరు ఉన్నారండి. ఇక్కడ కాకుండా ఇంకొక సంఘానికి వెళ్తాం, ఇక్కడ కాకుండా ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్తాం అని అనుకునే వాళ్ళు తప్ప, దేవుని మీద ఆధారపడి దేవుని సేవకుని అనుసరించి పనిచేసేటువంటి వారు అనేకులు తక్కువగా ఉన్నారు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులైనటువంటి వారికి దేవుడి వారి స్థిరమైన మనసుతో వారు ప్రార్థన చేసినట్టయితే దేవుడు వారికి ఇచ్చే జయం ఏమిటంటే, వారు చేసిన ప్రార్థన తమ్మును తాము సంపూర్ణంగా తగ్గించుకొని వినయముతోని, భయముతోని, భక్తితోటి, స్థిరమైన మనసుతోటి వారు ప్రార్థన చేశారు. దేవా, నీవే మా దిక్కు అని దేవుని దగ్గర ఆయన ఆశ్రయించారు, ఆయన వైపు తిరిగారు, ఆయన మీద ఆధారపడ్డారు, ఆయన కొరకు ఎదురు చూశారు. వెంటనే దేవుడు చేసిన కార్యం. అందును బట్టి వారందరూ కూడా ఈ విధముగా దేవుని సన్నిధికి వారు వచ్చినప్పుడు ఏ విధంగా అంటే, చూసినప్పుడు 13వ వచనం చూస్తే, యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధికి నిలబడిరి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎవరెవరు వచ్చారంటే, ఎవరో మరి ఇంటికొకరో ఇంటికో ఇద్దరు కాదండి. వారును వారి భార్యలను వారి పిల్లలను, చిన్న పిల్లల కానించి వారు వచ్చి దేవుని దగ్గర మొదలు పెట్టారండి. ఎంత గొప్ప దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం గమనించవలసి ఉన్నది. అటువంటి యొక్క విశ్వాసంతో వారు ప్రార్థన చేయగానే దేవుడు అంటాడు ఏమిటంటే, మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించను అని దేవుని స్వరము ఒక ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ దేవుని స్వరం వినిపించున్నాడు. ఏమిటంటే, మీరు భయపడవలసిన పని లేదు, యుద్ధము చేయడానికి మీరు కాదు యుద్ధము చేసేది, మీ దేవుడే మీ పక్షమున యుద్ధము చేయగలడు. ఎందుకంటే దేవుని ఆశ్రయించారు గనక, దేవుని ప్రేమించారు, దేవుని కొరకు వారు కనిపెట్టినారు, దేవుని ఉపవాసం ప్రార్థన చేశారు గనక
దేవుడు వెంటనే వారి పక్షమున ఉండి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తిలో తీర్చి నిలబడి మీతో కూడున్న యెహోవా దయచి రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఎంత గొప్ప మాట అండి. దేవుడు సెలవిస్తున్నాడు, యుద్ధం మీరు చేయాల్సిన పని లేదు. మీ దేవుడే మీ పక్షం యుద్ధం చేస్తాడు. గనుక మీరందరూ కూడా ఏమి చెయ్యాలంటే ఆయన దయచేసి రక్షణ కొరకు మీరు చూడండి. మీరు భయపడవలసిన పని లేదు. రేపు మీరు వారి మీదకి పోవండి, మీతో కూడా ఆయన ఉండదు. మీతో కూడా నేను ఉంటూ ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప జవాబుని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రార్థనకు జవాబు ఎంత గొప్పదో మనం గమనించవలసి ఉన్నది. అంత గొప్ప యొక్క ధన్యతను దేవుడు వారి పక్షమును కలగజేయిస్తూ ఉండగా మీరేమి చేయవలసిన లేదు. మీరు సిద్ధంగా ఉండండి. మీరు యుద్ధ పంక్తులు తీర్చండి. యుద్ధకి మరి మీరు ధరించుకోవలసిన వస్త్రాలు మీరు ధరించుకోండి. మీరు చేయవలసిన పని ఏమిటంటే దేవుణ్ణి స్తుతించుచో పాటలు పాడుచో మీరు వెళ్ళండి. ఇదేమిటి ఆశ్చర్యం. పాటలు పాడేది ఎక్కడ వెళ్తాం, ఎప్పుడు పాడతామండి? రోడ్ల మీద ఒకవేళ పాటలు పాడాలంటే సువార్త ప్రకటించడానికి వెళితే పాటలు పాడతాం. కానీ ఇప్పుడు యుద్ధము చేయడానికి వెళ్ళే వాళ్ళు పాటలు పాడడం ఏంటండి? దేవుని యొక్క కార్యం ఎంత గొప్పదో గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు ఎంతో గొప్పవి మనం గమనించండి. పాటలో ఉన్నాడు దేవుని శక్తి ఎటువంటిదో మనం గమనించాలి. దేవుని స్తుతించడం ద్వారా దేవుని ఆయన బలం ఎంత గొప్పదో మనం గమనించాలి. ఆ విధముగా వారు పాటలు పాడుతూ సంతోషముతో మరి దేవుని స్తుతించుతూ వెళ్తూ ఉన్నారు యుద్ధ సైన్యం వైపు. వెళ్తూ ఉండగానే దేవుడు చేసిన కార్యాలు మనం గమనించాలి. 22వ వచనం చూసినట్టయితే వారు పాటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారందరి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేరు మన్యవాసుల మీదను మాటుగాండ్రలు పెట్టిన గనుక వారు హతులయ్యిరి. ఏమిటి ఆశ్చర్యం. దేవుడు చేసిన గొప్ప కార్యం ఎంత గొప్ప చూడండి. ఆ యొక్క ముగ్గురు రాజులు వచ్చిన సైన్యం మీద వారందరూ ఏమైపోయారు అంటే దేవుడు చేసిన గొప్ప కార్యం అక్కడ మాటగాండ్రలు పెట్టెను. మాటగాను అనగానే ఆకాశం నుంచి దేవుని యొక్క దూతలు యుద్ధం చేస్తున్నారు. వారు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో వచ్చినటువంటి సైన్యం అంతయు కూడా హతులైపోయి చనిపోయి వారు గొప్ప అనేక పట్టణాలు తిరిగి అనేక పట్టణాలు దోసుకొని దోపుడు సొమ్ము విస్తారంగా తీసుకొని వారు వచ్చినటువంటి వారు ఇప్పుడు ఏమైపోయారంటే అందరూ అక్కడ చనిపోయారు. ఏమి ఆశ్చర్యమైన కార్యం. వారి తండ్రులు కూడా యుద్ధానికి వచ్చిన వాళ్ళంతా చనిపోయారు. దేవుని కార్యం ఎంత గొప్పది మనం గమనించాలి. దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి సేవించి దేవుని కొరకు ఆయన సేవించడానికి కొరకు మన మనస్సు నిలుపుకుంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆయన ఆశ్రయించితే దేవుడు గొప్ప కార్యం మన పక్షంలో చేస్తాడు అని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకొనిస్తున్నాం. అందును బట్టి ఈ విధముగా మరి వారి దేవుని సన్నిధిలో 3 దినములంతా సమకూర్చుకొని 4వ దిన బెరాకులోయలో కూడి దేవుని గనపరుస్తూ ఉన్నారు. ఇంత గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఇంత గొప్ప జయం అదేమిటంటే మనం 29వ వచనం 30వ వచనం చదివినట్టయితే ఇశ్రాయేలీయులు శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చారు. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది కలగజేసిను గనుక యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయ, హల్లెలూయ. దేవుని కనపరచాలి. ఎందుకంటే మరి ప్రారంభంలో యెహోషాపాతు భయపడినాడు. ఈ యుద్ధం ఎలాగే శత్రువులు మా మీదకి వస్తున్నారు, ఏం చెయ్యాలి అని భయపడ్డాడు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే
ఈ యుద్ధములో దేవుడు జయము కలుగజేసిందని బట్టి చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాల మీదకి దేవుని భయం వచ్చేసినాడు. ఎందుకంటే వీరి పక్షమని దేవుడు ఏ విధంగా జయం కలుగజేసినాడు. ఆ జయాన్ని బట్టి అనేకులు చూసి గడగడ వణుకుస్తూ ఉన్నారు. ఇంత గొప్ప సాక్ష్యము దేవుడు కనపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం జీవిస్తే, దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే అనే మాట వింటే, ఆయన మాట ప్రకారంగా చేస్తే, నడుచుకుంటే మనలను బట్టి అనేకులకు భయము కలుగుతుంటాయి. దేవుని భయము అనేకులు భయపడతారు. దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అందును బట్టి ఆ యొక్క యుద్ధములో గొప్ప జయము కలిగినది కనుక ఇప్పుడు వారు చుట్టూనున్నటువంటి వారందరూ కూడా చూసి, అయ్యా మీ దేవుడు గొప్పవాడండి అని కనపరుస్తున్నారు. అంత గొప్ప సాక్ష్యం అండి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మన యొక్క సాక్ష్యము, దేవుని సన్నిధిలో మనల్ని చూసి అనేకులు భయపడవలసి ఉంటుంది. దేవుడు అనేకులు భయం కలిగించబోతూ ఉన్నాడు. అటువంటి గొప్ప జయము దేవుడు మనకు కలుగజేస్తూ ఉన్నాడు. మనం వాళ్ళకి భయపడడం కాదండి, మనం చూసి వాళ్ళు భయపడుతూ ఉంటారని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. అందును బట్టి ఇప్పుడు యెహోషాపాతు రాజు ఇదంతటిని చూసి, ఈ గొప్ప జయమును చూసి, సమకూర్చుకున్న గొప్ప ఆస్తిని చూసి, ఇదంతటిని బట్టి ఎంతో దేవుని ఘనపరుస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన యొక్క రాజ్యం, యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది. దేవుడు మనల్ని నిమ్మలముగాను, నిబ్బరముగాను, ధైర్యముగాను, సంతోషముగాను, ఆనందముగాను ఆయన సేవించడానికి కొరకే దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ గొప్ప ధన్యతను దేవుడు మనకు కలుగజేసి ఉన్నాడు. ఈ గొప్ప జయం మనకు కలుగజేసి ఉన్నాడు. ఇంతవరకు బైబిల్ గ్రంథంలో అనేక సార్లు ఒక్కొక్కరి యొక్క మరి రాజుల యొక్క అధికారుల యొక్క పక్షమున దేవుడు ఎన్ని గొప్ప కార్యములు జరిగిస్తూ ఉన్నాడో దేవుడు వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. ఈ దినమున యెహోషాపాతు పక్షమున దేవుడు చేసిన గొప్ప కార్యమును బట్టి దేవుడు మన పక్షమున, ఒక్కొక్కరి పక్షమున, ఒక్కొక్క కుటుంబ పక్షమున, ఒక్కొక్క వ్యక్తి పక్షమున దేవుడు చేసే గొప్ప కార్యములను ఈ దినం మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును విని, దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యంలో విన్న తర్వాత మీ మనస్సును స్థిరపరుచుకోండి. దేవునికి భయపడండి, మనసులకు కాదని భయపడేది. దేవునికి లోబడండి, మనసులకు కాదని లోబడేది. కనుక దేవుని ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా ఆశ్రయిస్తావో దేవుడు నీ పక్షమున, మన పక్షమున గొప్ప కార్యములు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందును బట్టి ఆయన మనతో ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే మనకి ఎటువంటి సమస్య వచ్చినా యుద్ధము చేసేది ఎవరు అంటే, మీరు యుద్ధం చేయాలి, మీరు కాదు, మీ దేవుడే మీ పక్షమును యుద్ధము చేయును. అటువంటి యొక్క విశ్వాసముతోటి దేవుని మనం ఆశ్రయించినప్పుడు మన పక్షమున దేవుడు మనకు జయము కలుగజేసి మన ఆదరించి కాపాడి దేవుడు మనకు ఉన్నాడని దేవుని వాక్యము నేర్చుకొనిస్తున్నాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును విని దేవుని వాక్యానికి లోపడండి, దేవుని వాక్యానికి భయపడండి, దేవుని వాక్యాన్ని ఆశ్రయించి దేవుని సేవించిన కొరకు సిద్ధపడాలని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే దేవుని వాక్యం విని విడిచిపెట్టడం కాదని, దేవుని వాక్యం నీవు హృదయమును చేర్చుకోవాలి. దేవుని వాక్యానికి నువ్వు భయపడాలి. నీకున్నటువంటి బంధకాల నుంచి విడుదల కలగాలి, నీవున్న పాపం నుంచి విడుదల కలగాలి, నీవున్నటువంటి సమస్తమైన దుర్నీతి నుంచి విడుదల పొంది ఏక మనస్సు కలిగి దేవుని సేవించడానికి రెండు మనసులు కాదండి. చాలా మంది రెండు మనసులు ఉంటున్నాయి. ఇటు అటు రెండు మనసులు. మరొకరికి రెండు మార్గాలు ఉంటున్నాయి. రకరకాల ఇక్కడ మార్గం, అక్కడ మార్గం, ఇటు అటు రెండు దిక్కులు. ఈ రెండు అనేది నిన్ను ఎక్కడ చేరకుండా చేస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ఏక మనసులోనికి నువ్వు రావాలి, దేవుని సన్నిధిలో ఏక మార్గంలోనికి నడవాలి. ఎక్కడ దేవుని నిలబెట్టినాడో అక్కడే ఉండి దేవుని ఘనపరిచి, దేవుని మయపరిచి, దేవుని కొరకు సిద్ధంగా ఉండాలి. దేవుని పక్షమును గొప్ప జయమును కలుగజేసి గొప్ప ఆశీర్వాదం నుంచి దేవుని నిలబెట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యమున ఆత్మకు దీవించునుగాక. ఈ సమయంలో మరి అందరూ కూడా మీరున్న స్థలంలో మోకరించి ప్రభు దగ్గర ఒక నిర్ణయం చేసుకోండి. ప్రభు సన్నిధిలో నిలబడడానికి సిద్ధపడండి.
దేవుని కొరకు నిలబడితే దేవుడు మన పక్షమును గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యంలో నుండి మరి ఇంతవరకు మనం వినిపోన్నాము. దేవుని మాటలు మన హృదయంలోని భద్రం చేసుకుందాం. కనుక దేవుని మీరు ఉన్న స్థలంలోని మోకరించండి. ఎప్పుడు అమ్మగారు ప్రార్థన చేయని అంటున్నారు. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పక్షాన యుద్ధం చేస్తున్నాడు. ఆయన తట్టు మనం తిరిగినేడలా మన తట్టు ఆయన తిరుగుతాడు. కరికలైన దేవుడు, జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు, ఆయన దయాళుడు, ఆయన గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు చేతులెత్తండి. భయముతో మోకరించి ఉండండి. నిర్లక్ష్యంతో దేవుని సన్నిధిలో ఉండకండి. యెహోవా కార్యం అశ్రద్ధ చేయకూడదు. విశ్వాసం ఉంచుకోవాలి. విశ్వాసం లేని వాళ్ళారా ఎంతకాలం మీతో ఉందని ప్రభు చెప్పుచున్నాడు. ఎంతకాలం మనతో ఉంటాడు. ప్రభు మనతో ఉన్నాడు. ప్రభు భయపడండి, లోపడండి. లోపడని పిల్లలకు శ్రమ అని చెప్పాడు. మన నామకార్థంగా కాదు, దేవుడు మనతో ఉంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. భయముతో కళ్ళు మూసుకొని విశ్వాసం ఉంచుకోనండి. విశ్వాసం లేని కరం వల్ల నన్ను ప్రభు చెప్పుచున్నాడు. మన విశ్వాసం మనం నడిపించున్నది. మన విశ్వాసం స్వస్థపరుస్తున్నది. మన విశ్వాసం మనల్ని కాపాడుతున్నది. అందుకే చివరి దినాలలో విశ్వాసం కాపాడుకోవాలి. పరుగును తుదముట్టించుకోవాలి. ఇక మిగిలినది మనకు జీవకిరీటమే. అలాంటి దేవుని సన్నిధిలో ఉండే కార్యములు చేద్దాము. ఆయన సన్నిధిలో మనం మోకరిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎవరు లేరు కానీ యేసయ్య మన పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు. సాతానుతో, శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు. మీరు ఊరుకుండి చూడని చెప్పాడు. అట్టి మాటలు మన హృదయంలో భద్రం చేసుకుందాం. ఆయన తప్ప మనకి ఎవరు లేరు. విడిపించేవారు లేరు. సాయం చేసేవారు లేరు. మనుషులను నమ్ముకోవద్దని చెప్పుతున్న మాటలు. ఏ మనుషులు సాయం చేయరు. ఎవరు సాయం చేయరు. సమయాలలో దేవుడు ఒక్కడే మనం సాయం చేసే దేవుడు, తప్పించే దేవుడు. మనం ప్రార్థన చేసుకుందాం. మనం తప్పించే దేవుడు మనకున్నాడు. భయపడవద్దు, జడియవద్దు. మీ సేవలకు వినబడుతుంది దేవుడు చెప్తున్నాడు. ఇంకెవరు తప్పించేవారు లేరు లోకంలో. ఒక్కడే ఆయన అధికారి. ఆయన మన పక్షానున్నాడు. పక్షానున్నట్టు మన పక్షానున్నాడు. ఆ రాజు ఎవరి యొక్క వెళ్ళలేదు. రాజుల యొక్క కానీ, అధికారుల యొక్క కానీ, మరి లోకంలో ఎవరి యొక్క వెళ్ళలేదు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మన ప్రార్థనలు ఎలాగ ఉన్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మన విజ్ఞాపన ఎలాగ ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు వెంటనే ప్రభు వింటున్నాడు. ఆ కన్నీటి ప్రార్థన కావాలని ప్రభు కోరుతున్నాడు. మన ప్రార్థన ఎలాగ ఉంది? నామకార్థంగా ఉందా? చల్లారిపోయి ఉన్నావా? చల్లారిపోయిన స్థితిలో ఉన్నావా? ఇప్పుడైనా బలం పుంజుకొని నేను ఇలా చేస్తానని తీర్మానం చేసుకోనండి. ఆ తీర్మానమే మనం నడిపిస్తున్నది. తీర్మానం లేకపోతే అంతతో మనం ఏమవుతుందో అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. లక్ష్య పెడదాము. క్రైస్తులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి. స్తోత్రం నాయనా, స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. దేవా, జీవగల దేవానికి వందనములు. జీవంగల దేవుడు అయ్యా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన ప్రతిఫలం అనుగ్రహించే దేవుడు, చెవియోగ దేవుడు ఉన్నామని నీ సన్నిధికి మేము వచ్చిన్నాం ప్రభా. నాయనా నీకు వందనములు. తగ్గించుకొని మేము వచ్చిన్నాం ప్రభా. తండ్రి వందనములు నాయన, వందనములు. కష్టకాలంలో వారు మొరపెట్టి వారు ఆరగించనని నీ వాగ్దానం ఉంది ప్రభా. కష్టకాలంలో మేము మొరపెడుతున్నాం ప్రభా. తండ్రి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కన్ను మూసుకోండి. ఇట్లాంటి పనులు చేసుకుంటా దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా వినకండి. దేవుని మందిరంలో నేను ఉన్నాను, ప్రభు చూస్తున్నాడని ప్రభు సన్నిధిలో
ప్రార్థించండి, విజ్ఞాపన చేయండి, భయంతో ప్రార్థన ఉండి మోకరించండి, వినండి, ఏకీభవించండి, స్తుతులు చెల్లించండి, స్తోత్రాలు చెల్లించండి. ప్రైజ్ లార్డ్. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, యేసయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా. కనలేని కనులేలనయ్యా. స్తోత్రములు 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 తండ్రి. దేవానికి వందనము స్తోత్రములు చెల్లిస్తున్నాయన. గొప్ప దేవానికి వందనము స్తోత్రములు చెల్లిస్తున్నాయన. నువ్వు గొప్ప దేవుడు ప్రభు, మాకు గొప్ప దేవుడు, నాకు గొప్ప దేవుడు నాయన. నిన్ను ఆశ్రయించిన వారికి గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనము తండ్రి. నేను తప్ప వేరొక దేవునికి ఉండకూడదని చెప్పారు ప్రభు. అయ్యా నిన్ను ఆశ్రయించిన నరులు తండ్రులు దేవా, నీకు వందనము స్తోత్రములు. ఈ ధన్యత ఇచ్చినందుకు వందనములు ప్రభు. ఏమి చెల్లించాలయ్యా, నిరము ఎలా తెచ్చుకోవాలయ్యా, నీకు వందనము నాయన. ఇంతవరకు ఆదుకున్నారయ్యా, కష్టకాలం ఆదుకుంటున్నారు. శత్రువు మూక ప్రభా చుట్టుకున్నప్పుడు ఆదరిస్తున్నారు, కనికరిస్తున్నారు, కాపాడుతున్నారు దేవా, నీకు వందనము స్తోత్రం నాయన. అయ్యా ఏమి తోచకుండా ఉన్నారు నాయన ప్రపంచంలో ప్రభా. నాయనా తండ్రి, ఎటు తోసని సమయంలో నువ్వు తోడుగా ఉండి సహాయం చేసే దేవుడు మేము నమ్ముచున్నామయ్యా. నేను నాయన నమ్మినేలా మహిమ చూస్తానని చెప్పారు ప్రభా. దేవా నాయనా మాతో చెప్పుచున్న ప్రభా, నీవుంటే నా తమ్ముడు చనిపోకపోవును అని చెప్పుచున్న ప్రభా. ఇప్పుడైనా నీ విశ్వాసం ఉంటే మహిమ చూస్తావు అని చెప్పి ఉన్నావు. నీ మాటకు సత్యము నాయన, నీ మాట గొప్ప దేవా, నీకు వందనము స్తోత్రం నాయన. వీడికి 4 రోజులైనది అని చెప్పుచున్న ప్రభా, దేవా నీకు వందనమయ్యా. నువ్వు అంత గొప్ప దేవుడు నాయన. దేవా 4 రోజులు సమాధిలో పెట్టమని లాజరు లేపావు ప్రభా. దేవా నీకు వందనము స్తోత్రములు. నీ గొప్ప కార్యములు అక్కడ కనిపిస్తున్నాయి యేసయ్యా, నీకు వందనము నాయన. ఇప్పుడు కూడా నువ్వు అలా చేస్తున్నావు, చేస్తున్నావు యేసయ్యా, నీకు వందనము తండ్రి. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, గొప్ప నామం గల దేవుడు ప్రభా. నా తండ్రి నీకు వందనములు. ఏమైనా నీ నామములో కలవు నాయన. నీ నామములో విడుదల, నీ నామములో ప్రభా చేయగలవు తండ్రి, నీకు వందనము నాయన. ఏదైనా నీ నామములో అవుతాయి దేవా, నీకు వందనము నాయన. విడిపించండి అయ్యా, గొప్ప చేయలేసయ్యా, నీకు వందనము తండ్రి. ఈ లోకంలో ఎంతో నాయన సంభవిస్తున్నది ప్రభా. నీవే బంధించాలి, విడిపించాలి ప్రభా. కోరుతున్నాను, ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకులు ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ఈ ప్రార్థనని వినండి ప్రభా. భయభీతుల్లో ఉన్నారు, తుఫాన్లో ఉన్నారు ప్రభా. అయ్యా ఒకరికొకరు నాయన కలుసుకోకుండా మాట్లాడకుండా ఉన్నారు నాయన. లోకంలో ఇలాంటి సంభవిస్తుందని ఎవరికి తెలియదయ్యా, నీకు వందనము నాయన. అయ్యా నీకు వందనములు. నేను ప్రతి మారుకుంటున్నాను నాయన, విడిపించండి అయ్యా, విడిపించండి యేసయ్యా, నీకు వందనములు నాయన. ఎవరు విడిపించగలరయ్యా, ఎవరు సాయం చేయగలరయ్యా, ఎవరు బ్రతికించగలరయ్యా, ఎవరు తప్పించగలరయ్యా, నువ్వు ఒక్కడవే యేసయ్యా, వందనములు తండ్రి. నాయనా నీకు వందనములు. నువ్వు మేము ఆశ్రయిస్తున్నాం ప్రభా, కార్యం చేయండి ప్రభా. దేవానికి వందనములు. బాధలో ఉన్నారు నాయన, భయభీతుల్లో ఉన్నారు ప్రభా, ఇరుకులో ఉన్నారు తండ్రి. ఎడుతో సమయంలో ఉన్నాం నాయన. అయ్యా సహాయం ఎక్కడి నుంచి వస్తున్నాయన? రక్షించే సహాయం ఎక్కడ? విడిపించే సహాయం ఎక్కడ? నడువి నీతో నీ వలనే సైనికు సహాయం చేయండి అయ్యా. మన రక్షణ సహాయం చేయండి ప్రభా. దేవానికి వందనములు. యుద్ధమే హోవని చెప్పుతున్నారు ప్రభు. మా పక్షాన యుద్ధం నువ్వే చేస్తున్నావు నాయన. దేవానికి వందనములు. అనేక వ్యాధులతో బాధపడుతున్నారు ఈ అదే కాక నాయన. ఇది సంభవించింది నాయన, భయంకరమైన ఈ వ్యాధిని ప్రభా. బంధించండి అసయ్యా, బంధించండి ప్రభా. ఏం బంధితురో బంధింపమని చెప్పిన ప్రభా. నేను త్రొక్కివేయండి ప్రభా, నీ పాదముల కింద ప్రభా. దేవ ముక్క చెక్కలు చేయండి ప్రభా. లేస్తున్న సాతాను ముక్క చెక్కలు చేయండి ప్రభా. అరిసివేయండి అసయ్యా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నీ కార్యం మీరు చేయాలి ప్రభా. అయ్యా నీకు వందనములు. మీరు సహాయం కోరుచున్నాం నాయన.
సాతాను బంధించండి ప్రభా, సాతాను బంధించండి. ఈ చీకటి తొలగించండి, ఈ అగాధం తొలగించండి, ఈ ఆధారమైన లోయ తొలగించండి ప్రభా. దేవానికి వందనములు. లోకాల మీద చీకటి కమ్మి ఉన్నది ప్రభా. దేవానికి వందనములు. అవునాయన, ఈ చీకటి మీరే తొలగించాలి నాయనా, ఈ చీకటి మీరే తొలగించాలి. సైనిక వందనము తండ్రి. అయ్యా, అనేక ప్రాణాలు మింగి వేస్తున్న సాతాను బంధించండి ప్రభా, బంధించండి అయ్యా, బంధించండి క్రియ. ఈ సాతాను క్రియలు లేపచ్చబడుగాక, సాతాను క్రియలు లేపచ్చబడుగాక, దేవుడు లేచుగాక, శత్రువు చెదిరిపోరుగాక, ఒక్క దాని నుంచి చేరడానికి వెళ్ళిపోవుగాక. తండ్రి వందనములు. వారు మృగలు తొక్కిబడుగాక, వారు శపించి వేస్తున్నాము ప్రభు, మాతో శపించి వేయండి అయ్యా దేవా, వారు శపించి వేయండి. దేవానికి వందనములు తండ్రి. వారి శాపగ్రస్తమైన శపించి వేయండి అయ్యా దేవాన్ని వేడుకుంటున్నాం. దేవానికి వందనములు. దేవానికి వందనములు. అనేక ప్రభా, ఈ సాతాను అనేది పాకిపోతున్న సాతాను బంధించండి. పాతాళములో బంధింపబడుగాక, పాతాళములో బంధింపబడుగాక, పాతాళములో బంధింపబడుగాక. దేవానికి వందనములు. ఆకాశం నిలుస్తున్న సాతాను ప్రజల సమూహము భూమి దిగువచ్చినట్టు ప్రభా, ప్రతి వారు మొదలక ప్రభు పట్టుకుంటున్న సాతాను నాయన సిగ్గుపరచండి, మీరు భయపడండి. దేవానికి వందనములు. నాయన నీకు వందనాలయ్యా, మీరే సహాయం చేసి విడిపించమని ప్రార్థన చేస్తున్నారు. దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకైనా శాంతి లేకుండా ఉన్నది. ప్రతి ఊరిలో ప్రతి పల్లెల్లో ప్రభు శాంతి లేకుంటున్నారు. దేవానికి వందనములయ్యా, నాయనా వందనములు. అలాగున్నప్పుడు ప్రార్థన ఎలాగ చేస్తున్నారు, ఎలాగ ప్రార్థనలో పాల్పొందుతున్నారు, ఎలాగ ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నారు. ఇక్కడైనా ఎప్పుడైనా ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయండి. వందనాలయ్యా, మీ కార్యం చేయండి ప్రభు. నా తండ్రి నీకు వందనములు తండ్రి. నామకాంత జీవితము పనికిరాదు ప్రభా, రోషముతో ప్రార్థన చేయాలి ప్రభా, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి ప్రభా, విశ్వాసంతో ప్రార్థన చేయాలి ప్రభా. విశ్వాసం లేకుండా ఏమి చేయలే ప్రభా. దేవానికి వందనములు ప్రభా. విశ్వాసం కాపాడుకోవాలైనా, విశ్వాసం పొందుకోవాలి, కాపాడుకోవాలి తండ్రి నీకు వందనములు. విశ్వాసం లేకుండా శత్రువు చేతికి అప్పగించబడతాం నాయన. విశ్వాసం లేకుండా శత్రువు వచ్చిన ఆయన వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. దేవానికి వందనములు ఆయన. అయ్యానికి వందనములు. విశ్వాసం తప్ప మరి ఏమి లేదు ప్రభా. విశ్వాసం కాపాడడం ప్రభాకి ఈ బెదరే సంఘంలో ఒక్కొక్కరు విశ్వాసం కాపాడండి ప్రభా. నాయనానికి వందనములు. ప్రార్థన పట్టుదల దయచేయండి. దేవానికి వందనములు తండ్రి. ప్రార్థన పట్టుదలతో ప్రార్థన చేసిన మీ శక్తిని, మీ బలమును దయచేయండి. దేవానికి వందనములు. స్తోత్రం తండ్రి. కార్యం చేయండి. దేవానికి వందనములు. నీ వాగ్దానములు గొప్ప దేవానికి వందనములు. స్తోత్రం తండ్రి. అయ్యానికి వందనములు. మీరే సాయం చేసి కాపాడండి ప్రభా. పశువుల ప్రాణం తీయకొచ్చిన దృష్టిని బంధించండి ప్రభా. అయ్యానికి వందనములైనా రాజమార్గము లేకుండా రాకుండా చేస్తున్న దృష్టిని బంధించండి ప్రభా. మరణము కిటికీలో వస్తున్న మరణం కొట్టివేయండి ప్రభా. వాకిట పచ్చిన సాధారణ శక్తులను బంధించండి ప్రభా. నాయన ఇంట్లో ప్రభా, నాయన ప్రతి స్థలంలో ప్రభా, ప్రతి మూలలో రక్తం రక్షించండి. దేవానికి వందనములైనా నాయన రక్తం చెప్పుగల సాధారణ గడగడ వరకు పోతున్నాడు ప్రభా. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయమన్నప్పుడు ప్రభా సాధారణ పారిపోతున్న. దేవానికి వందనములు. అట్టి విశ్వాసం సంఘంలో ఒకరొకరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. గొప్ప దేవానికి వందనములు. ప్రతి వ్యాధి ముట్టండి ప్రభా. షుగర్తో బాధపడుతున్న వారిని ముట్టండి ప్రభా. బీపీతో బాధపడుతున్న వారిని ముట్టండి ప్రభా. క్యాన్సర్తో బాధపడుతున్న వారిని ముట్టండి ప్రభా. గొంతు నొప్పులతో బాధపడుతున్న వారిని ముట్టండి ప్రభా. కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారిని ముట్టండి ప్రభా. యేసయ్యా నానా నానా రకరకాల వ్యాధులను ప్రభా మీరు ముట్టి స్వస్థపరిచే దేవుడు నువ్వు అక్కడవే ప్రభా. అయ్యా నీకు వందనాలయ్యా. మీ కార్యం చేయండి ప్రభా. మా దేశమును కాపాడండి, మా పట్టణము కాపాడండి, మా వీధిని కాపాడండి, మా ఇల్లు బరువును కాపాడండి ప్రభా. దేవానికి వందనములు తండ్రి. మా పట్టణము కాపాడండి ప్రభా. దేవానికి వందనములు. మా నాయకులను కాపాడండి. అయ్యానికి వందనములు. స్తోత్రం నాయన. వారు ఎదుట సమయంలో ఉంటున్నారు తండ్రి. ఇది ఎవరికి తెలియదు, మీకు ఒక్కరికే తెలుసు ప్రభా. మీరే సాయం చేయరు ప్రభా. దేవానికి వందనములు. మీ రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాం, మీ రక్షణ కొరకు వేడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనములు. స్తోత్రం తండ్రి.
నాయనా నీకు వందనాలయ్యా. నిన్నేసులు ప్రార్థన చేసినట్టు మేము ప్రార్థన చేయాలి ప్రభా. ప్రార్థనకు ప్రతిఫలం చూడాలి ప్రభా. ప్రార్థన విని మాకు విడిపించాలి దేవా. నీకు వందనాలు. విడిపించడానికి సమర్థుడవయ్యా, సమర్థుడవు తండ్రి. నీకు వందనాలు. పెళ్ళగించడానికి సమర్థుడు, నాటుడకు సమర్థుడు, బ్రతికించుటకు సమర్థుడు, రక్షించుటకు సమర్థుడు ప్రభా. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం తండ్రి. అయ్యా నీకు వందనాలు. సరసాడిన వారికి విడుదల దయచండి అయ్యా. బాధతో ఉన్న వారికి విడుదల దయచండి దేవా. వారమైన కాడి తేలిక చేయండి ప్రభా. బంధింపబడిన వారికి విడుదల దయచేయండి ప్రభా. దేవానికి వందనములు. దుఃఖము దుప్పటిగా పూలను అనుగ్రహించండి ప్రభా. అది నీ వాగ్దానం దేవానికి వందనములు. నీ వాగ్దానం నెరవేర్చండి దేవుడు నా తండ్రి. నీకు వందనములు తండ్రి. మీరు సహాయం చేయండి అయ్యా. యేసయ్యా నీకు వందనములు, స్తోత్రములు. మీరు గురినాయన మీ సన్నిలో మా గురి నిలుపుటకు సహాయం చేయండి. మా విశ్వాసం నిలుపుకున్నకు సహాయం చేయండి దేవానికి వందనములు. నిలకడైన జీవితం దయచేయండి ప్రభా. మేము భయపడి ఎక్కడ పరిగెట్ట తప్పదు తండ్రి. నిలకడగాని సరిలో ప్రార్థన చేసిన పట్టుదల దయచేయండి తండ్రి. అయ్యా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మీరే సహాయం చేయండి. ఆయా స్థలాల్లో బిడ్డలు ఉన్నారు ప్రభా. దేవానికి వందనాలైనా విడిపించండి అయ్యా. విడిపించండి దేవానికి వందనములు తండ్రి. మీరు విడిపించిన గొప్ప దేవుడు ఆయన. నీకు వందనములు తండ్రి. మీ కార్యం చేయండి, మీ కార్యం చేయండి. నీకు వందనమైనా వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా. దేవానికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించండి, కనపరచండి. కళ్ళు మూసుకోనండి. నాకు నిర్లక్ష్యంగా కనబడుతున్నది. ప్రతి నిర్లక్ష్యము వదిలిపెట్టండి. నిర్లక్ష్యం పనికిరాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవానికి వందనాలు. ప్రైజ్ ఒక వాగ్దానం దేవుడు చూపించుకుంటా. 122 కీర్తనలు 3వ వచనం నుండి 11 వచనాల వరకు చదువుకోండి. 102 3వ వచనం నుండి 11 వచనాల వరకు చదువుకోండి. గొప్ప ఆదరణ అక్కడ కనబడుతున్నది. భక్తుడైనా అక్కడ ఆయన వినిపించుతున్నాడు. ఒంటరిగా కూర్చుని ఒంటరి వాడని చెప్పుతున్నాడు. మన పరిస్థితి అలాగనే ఉంది. ప్రైజ్లాడా వాక్యం చదువుకొని బలపడండి, స్థిరపడండి, బలం పుంజుకోనండి, బలం తెచ్చుకోనండి. ఎవరికి వాడే ప్రైజ్లాడా. దేవానికి వందనములు, స్తోత్రం నాయనా. మీ వాగ్దానం నెరవేర్చండి, ధైర్యపరచండి ప్రభా. మీ వాగ్దానంలో చేత ధైర్యపరచండి. నీకు వందనములు తండ్రి. నాయనా నీకు వందనములు. మీ వాగ్దానమే మమ్మల్ని బలపరచుకుంటుంది ఆయన. బలపరచుంది దేవానికి వందనములు తండ్రి. మీ వాగ్దానంలో మేము బ్రతకలేమయ్యా. నిమిషం అనుదినం మాతో మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా. నీకు వందనములు. ఆరాధనలో మీరు నాయన ఉన్నందుకు వందనములు. ఉన్నారని క్షేమం ఇక్కడ ఉన్నారు దేవానికి వందనములు. ఆరాధన విన్నారు, ప్రార్థన విన్నారు. మీ వాక్యములు ప్రభా మాకు బలపరిచారు. యేసయ్యా నీవే మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తుందండి నాయన. అల్పల మట్టివారు నాయన ఈ సమయం నాకు ఇచ్చినందుకు వందనములు తండ్రి. ఈ సమయం చూడలేక అనేకులు మరణించున్నారు, అనేకులు బలహీనయ్యారు. బలహీనపరిచే ధైర్యములను బంధించండి ప్రభా. బలహీనపరిచే ధైర్యం శక్తులను బంధించండి ప్రభా. చీకటి శక్తులను బంధించండి ప్రభా. ఇటువారు తిరుగుతున్న దురాత్మ శక్తులను బంధించండి దేవానికి వందనములు తండ్రి. ఎవరి మీద అధికారం చేయకున్నట్లు ప్రభా వాడు బంధుకులను గాక. ఎవరు పరమము ముందే వారు పరమను గాక. మహాల చుట్టూ మీరు కంచెవేయండి ప్రభా. గతలే సంఘంలో ఒక్కొక్క ఇంటి చుట్టూ మీ కంచెవేయండి ప్రభా. మీ కాంతలు అనుగ్రహించమని, మీ కందృష్టి అనుగ్రహించమని. సాతానికి అందృష్టి తొలిపోవుగాక. మిమ్మల్ని ముట్టిన వాళ్ళ కడుగుండను ముట్టని చెప్పారు. మీ కడుగుండను ముట్టాలని వాగ్దానం చేశారు ప్రభా. మమ్మల్ని ముట్టినవాడు, శత్రువు మమ్మల్ని ముట్టినవాడు మిమ్మల్ని ముట్టినట్టే చెప్పారు ప్రభా. అట్టి వాగ్దానం ఒక్కొక్కరి పక్షాన్ని నెరవేర్చమని తండ్రి నెరవేర్చమని. ఇక దుష్టకాలు తండ్రి నీకు వందనములు. ఈ వ్యాధిని బంధించి ప్రభా మీ కృప చూపించండి ప్రభా. కరోనాని పేరు పెట్టుకున్న దయ్యమును బంధించండి ప్రభా. కరోనాని తిరుగుతున్న దయ్యమును బంధించండి ప్రభా. బంధించండి యేసే నామమునే, యేసే నామమునే. ఎవరింటికి వాడు తిరుగుతున్నట్టు ప్రభా వారు బంధించండి
నుంచి బంధించి పాతాళలోకంలో దేవానికి వందనములు. అయ్యా నీకు వందనములు. మీ శాంతి సమాధానము లోకంలో అనుగ్రహించండి ప్రభా. మీరిచ్చే శాంతి లోకంలో ఎవరు కూడా చెప్తారు. మీరిచ్చే శాంతి ఎవరిచ్చేవారు లేరు దేవానికి వందనములు. మీ శాంతి సమాధానము లోకములో ప్రపంచంలో పంపించండి దేవానికి వందనములు తండ్రి. అయ్యా నీకు వందనములు. మా తల్లులందుకు వందనాలు చెల్లిస్తూ నీకు ఎవరి దుష్టుడు ఉండకుండా కాపాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని స్తోత్రం కలుగాక. ఇంతవరకు ప్రార్థనలో ముహరించిన బట్టి, సిద్ధపరచబడిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో మరి పాట పాడుతుండగా కానుకలు సమర్పించుదాం. కానుకలు సమర్పిస్తుండగా అందుకు వచ్చిన పాట యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. ఈ పాటను పాడుతూ దేవుని మహిమపరుస్తాం. యేసయ్యా కనికర పూర్ణుడా అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే మరి చివరిగా ప్రార్థన చూసుకుని ముగించుకుంటాము. దేవుని యొక్క సన్నిధిలో మరి ఈ యొక్క
సమస్యల గురించి అందరూ కూడా భారంగా ప్రార్థన చేయాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. భారంతో పట్టుదలతో ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేయండి. మరి ఫోన్లో ప్రార్థన అవసరం అంటే కానీ ఇంకేదైనా సమస్య ఉంటే మీరు ఫోన్ల ద్వారా మాట్లాడాలని మీకు తెలియజేస్తున్నాను. అందరి కళ్ళు మూసుకుంటైతే ప్రార్థన చేసుకున్నాను. మా తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవే మా తండ్రి అయి ఉండి, నా తండ్రి నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. మరి తన యెహోషాపాతు చేయవలసిన యుద్ధము మీరు తీసుకొని తండ్రి వారికి విడుదల కలిగించేసి నెమ్మది కలుగజేసినావు. ఆ విధముగానే మా పక్షమున మీరుండి మేము పోరాడవలసిన పోరాటంలో మాకు జయమిచ్చి, మా పక్షమున మీరు ఉండి యుద్ధం చేసి మాకు జయమిచ్చి మాకు నెమ్మది కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని సంఘంలో ఉన్న బిడ్డలందరినీ స్వాధీనంలో ఉంచుకొనము, నీ కాపుదల్లో ఉంచి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నీ వాక్యం చేత ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, నీకు స్తోత్రమని ఆయన ఇటు కార్యం జరిగించి నీ కృపతో నింపండి ప్రభా. ఈ గొప్ప శోధనపై జయమిచ్చి మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి, దినదినం మీరు మా పక్షమును ఉండి గొప్ప కార్యములు చేయబడని హస్తములకు అప్పగించుకొనుస్తున్నాం. ప్రభా, నీకే స్తోత్రాలు. నీ నామం పెట్టించినటువంటి కానుకలు బట్టి వందనము చెల్లిస్తున్నాం. ఈ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని ప్రార్థిస్తున్నాం. వారి చేతి పనులను దీవించి వాడిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నీకే స్తుతులు, ఘనత, మహిమ చెల్లిస్తూ నీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధము చేసిన వారు క్షమించలాగిన మా అపరాధం క్షమించము. మన శోధనలను తెగీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలం, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నీ సన్నిధిలో కూడి ఉన్న బిడ్డలందరికీ సదాకాలము తోడయ్యుండుగాక. వర్షింపజేయుమిషా